నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం క్రీడల వెనక సాగుతున్న కీచక క్రీడ. ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రమేయంతో ఇది ఒక వికృత క్రీడగా మారింది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎంతటి దుమారం రేపిందో, దాని మీద ఎన్ని వార్తలు వచ్చాయో మనందరికీ తెలిసిన విషయమే. ఆ వార్తల్ని ఇంకా మరొక ముందే మరోసారి వార్తల్లోకి ఎక్కింది భారత రెజ్లింగ్ సమాఖ్య. ఎందుకంటే మొన్న 21వ తారీఖున ఎన్నికలు జరిగినప్పుడు సంజయ్ సింగ్ ఎన్నుకోబడ్డాడు అధ్యక్షుడిగా. అయితే ఈ సంజయ్ సింగ్ ఎవరో కాదు, అంతకు ముందున్న బ్రిజ్భూషణ్ కి అత్యంత విధేయుడు. బ్రిజ్భూషణ్ ఎవరు? బీజేపీ ఎంపీ. సో ఈ బ్రిజ్భూషణ్ మీద గతంలో ఎన్నో ఆరోపణలు మహిళా రెజ్లర్లు చేశారు. అంటే లైంగిక వేధింపులు ఆరోపణలు కానివ్వండి, ఎన్నో అక్రమాల విషయాల్లో కానివ్వండి, అన్నీ. అవన్నీ బీజేపీ విననట్టే, గుర్తించినట్టే పట్టించుకోకుండా వదిలేసింది. దాంతో ఆ సమస్య అప్పటి నుంచి ఇప్పటిదాకా అలా నలుగుతానే ఉంది, సాగుతానే ఉంది. గతంలో దీని మీద మహిళా రెజ్లర్లకి అందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేసి రోడ్ల మీదకి రావటం, నిరసనలు తెలియజేయటం, నిరాహార దీక్షలు చేయటం, చివరికి పోలీసులతో దెబ్బలు కూడా తినాల్సిన పరిస్థితి వచ్చిందంటే భారతీయ క్రీడా రంగం ఎంత అవమానకర పరిస్థితులు నెట్టివేయబడిందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఆ క్రీడా రంగానికి ఇచ్చే విలువేంటో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎన్నికల తర్వాత బ్రిజ్భూషణ్ ప్లేస్ లోకి సంజయ్ సింగ్ వచ్చాడు అనుకుంటే, ఇప్పుడు వీళ్ళ ఆరోపణ ఏంటంటే దుశ్శాసనుడు పోయాడు, కీచకుడు వచ్చాడు అన్నట్టుగా ఉంది. వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, వీళ్ళ డిమాండ్ ఒక మహిళ అధ్యక్షురాలని ఈ సమాఖ్యకి చేస్తే ఆవిడికి మహిళల పట్ల ఉన్న సమస్యలు అర్థమవుతాయి కాబట్టి, ముఖ్యంగా ఈ వేధింపులు, అలాగే ఈ విధమైన అరాచకాలు, అకృత్యాలు జరగకుండా ఉంటాయి అనే దాని మీద వాళ్ళు చాలాసార్లు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అధ్యక్షురాలు కావాలని కోరుకున్నారు, కానీ ఎక్కడ అలాంటి నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే రాలేదు. ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు జరిగినాయి, సంజయ్ సింగ్ వచ్చాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సంజయ్ సింగ్ కూడా తన కార్యకలాపాలని ఏకంగా బ్రిజ్భూషణ్ అధికారిక నివాసం నుంచి సాగిస్తున్నాడు. ఇది అంతకంటే దారుణం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఏవైతే బ్రిజ్భూషణ్ మీద ఆరోపణలు ఉన్నాయో అవన్నీ నిజమని చెప్పడానికి ఓతమిచ్చినట్టే కదా ఇది. అందుకే మొన్న ఇవన్నీ తట్టుకోలేక మనస్తాపానికి గురై సాక్షి మాలిక్ ఏకంగా రిటైర్మెంట్ ఇచ్చేసింది. నిన్నైతే వినేష్ ఫోగాట్ వచ్చే తన ఖేల్ రత్న, అలాగే మరొక అర్జున్ అవార్డు ఏదైతే ఉందో దానికి కూడా వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే వీరేందర్ యాదవ్ కానివ్వండి, అలాగే మరొక క్రీడాకారుడు కూడా పద్మశ్రీ అవార్డుల్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. అంటే ఇంకా ఎంతగా వాళ్ళు నలిగిపోయారు, మనస్తాపానికి గురయ్యారు. అసలు ముఖ్యంగా ఎలా ఉందంటే, ఈ క్రీడాకారులు తయారు చేసిన ఈ సమాఖ్య, ఆటగాళ్ళు తయారు చేసిన ఈ సమాఖ్య ఆటగాళ్ళ మీద వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. మరి ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడమే కదా, మృగాళ్ళ వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడాలంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సరైన చొరవ తీసుకోవాలి. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు గుర్తించకపోవడం వేరు సమస్యని, పట్టించుకోకపోవడం వేరు. వీళ్ళు రెండోది చేస్తున్నారు. అదేదో పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు అన్నట్టు గిల్లితే గిల్లించుకోవాలి అన్నంత అధికార మతంతో ప్రవర్తిస్తున్నారా అన్నట్టుగా ఉంది వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే. అంటే అంతగా క్రీడాకారుల మీద నిర్లక్ష్యంగా ఉన్నారా, వాళ్ళంటే అంత చిన్నచూప అనే పరిస్థితి. ఇలా చేస్తే రేపటి రోజుల్లో భవిష్యత్తులో మహిళా క్రీడాకారులు, రెజ్లర్లు ఇలా ఎవరైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించగలరు? వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకొచ్చి క్రీడల్లో పాల్గొని అలాగే దేశం తరఫున ఆడాలంటే ఎలా ముందుకు రాగలుగుతారు? ఇప్పటికే ఈ దేశంలో క్రీడల పట్ల చాలా వివక్ష ఉంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి జరుగుతూ ఉంటే ఇలాంటి సంఘటనలు మరింత ఇబ్బందికరమే అనిపిస్తుంది. ఇంకా చివరిగా చెప్పాలంటే, భారతీయ జనతా పార్టీ నేతలు చాలా గొప్పగా చెప్పుకుంటారు భారతీయత గురించి. 33% రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు మరి ఆ భారతీయ జనతా పార్టీ భారతీయ స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతుంది. ఈ ప్రశ్నకు బదిలేది. నమస్కారం, మీ జయస్సార్.